గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వెనుకబడిపోయింది. సీనియర్లు ఎవరూ ప్రచారంలో కనిపించడం లేదు. గ్రేటర్లో చిరంజీవితో ప్రచారం చేస్తామంటూ ఊదరగొట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బల్దియా ప్రచారంలో జాడ లేకుండా పోయారు. మరి 150వ సినిమా మూడ్లో ఉన్న చిరంజీవి గ్రేటర్ ఓటర్లను మాయ చేస్తాడా? ఆయన ఎన్నికల ప్రచారానికి వస్తారనేది ఇప్పుడు బల్దియాలో చర్చకు తెరతీసింది. గ్రేటర్ నామినేషన్ల ఘట్టం ముగిసిన అసమ్మతి సెగ మాత్రం ఇంకా కాంగ్రెస్ ను టెన్షన్ పెడుతూనే ఉంది. నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు పోరెత్తుతూనే ఉన్నాయి. మరి ఈ నిరసనలు, అసమ్మతి సెగలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ ఏం చేయబోతోంది? రోజు రోజుకు డీలా పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ గ్రేటర్లో స్టార్ క్యాంపైనర్ రాక కోసం ఎదురు చూస్తోంది. గ్రేటర్ ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవితో క్యాంపెయిన్ చేస్తారని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇప్పుడు చిరంజీవి కూడా కొత్త గెటప్లో కోరమీసంతో తొడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. చిరు కొత్త గెటప్ బల్దియా ఎన్నికల ప్రచారం కోసమేనా, లేదంటే తన 150వ సినిమా కోసమా? చిరు మాత్రం సినిమా కోసమే అంటున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు పనిలో పనిగా గ్రేటర్లోనూ కొత్త గెటప్తో చిరంజీవితో ప్రచారం చేయాలని భావిస్తున్నారు. మరి సినిమా మూడ్లో ఉన్న చిరంజీవి పాలిటిక్స్ వైపు చూస్తాడా, లేదా సినిమా షూటింగ్లోనే బిజీగా ఉంటాడా అనేది తేలాల్సి ఉంది. మెగాస్టార్ కొత్త లుక్ మాత్రం జనాల్ని ఆకట్టుకుంటుండటంతో ఆ మేకోవర్తో తన అభిమానులను మెస్మరైజ్ చేయించాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. పది రోజుల క్రితం డిగ్గిరాజా వచ్చినప్పుడు నగరంలో సుడిగాలి పర్యటనలు చేసిన నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార పర్వం జోరందుకోవాల్సిన సమయంలోనూ గాంధీభవన్ గడప దాటడానికి ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి వస్తే ఖచ్చితంగా పార్టీకి లాభం కలుగుతుందంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ఒకవేళ చిరంజీవిని ప్రచారంలోకి దింపితే టీడీపీ, బీజేపీ కూటమి పవన్ కళ్యాణ్ ను ప్రచారంలోకి దింపే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ మాత్రం తమకు సినిమా స్టార్లతో పనిలేదని, తమ నేత కేసీఆరే తమకు పెద్ద స్టార్ అని అంటున్నారు. మాకు అందరికంటే గ్లామరస్ లీడర్ కేసీఆర్ గారు మాకున్నారు. ఎంతమంది సినిమా యాక్టర్లు వచ్చినా ఎంతమంది దిగొచ్చినా మాకు పోయేదేం లేదు. అల్టిమేట్ గా తెలంగాణలో ద మోస్ట్ గ్లామరస్ లీడర్ ఇస్ కేసీఆర్. కాబట్టి మాకు ఆయన ఉన్నప్పుడు మాకు ఎవరు కూడా అవసరం లేదు. కాంగ్రెస్ కు చిరంజీవి, టీడీపీ, బీజేపీ కూటమి ద్వారా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే పెద్ద ఎత్తున ఓట్లు చీలే అవకాశం ఉందని, అందుకు తమకు మరింత కలిసి వస్తుందని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.